నమస్తే పొలిటికల్ వాయిస్కి స్వాగతం. వారం వారం జాతీయ అంతర్జాతీయ విశేషాలపై విశ్లేషణ చేసుకునేటువంటి కార్యక్రమానికి స్వాగతం. మనతో పాటు రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్టు కందాడి పార్సాద్ గారు ఉన్నారు. పార్సాద్ గారు నమస్తే. నమస్కారం. అమెరికా ఎదురు చూస్తూ ఎన్నికలేమో నవంబర్లో జరిగితే జనవరి 20 దాకా ఎదురు చూడాల్సింది. అది కూడా నిజానికి ప్రజాస్వామ్యంలో అన్ని రోజుల పాటు ఒక ఎన్నికైనటువంటి వ్యక్తి ఎదురు చూడడం వల్ల మనకు బిడెన్ తీసుకున్నటువంటి నిర్ణయాలు చాలా చీప్గా కనిపించాయి. ఎట్లా ట్రంప్ ప్రమాణ స్వీకారం, ట్రంప్ తదనంత పరిణామాన్ని మనం ఎట్లా అంచనా వేసుకోవచ్చు? ఇప్పుడు ట్రంప్ సాధారణంగా అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ మనం చూస్తే అమెరికాలో రెండు ఎన్నికలు జరుగుతాయి. ఒకటేమో ప్రజల ఓట్లు వేసేది, ఇదంతా కూడా బ్యాలెట్ పేపర్ ద్వారా జరుగుతుంది. రెండవది పార్టీల ప్రతినిధులు ఓట్లు వేయడం. రెండవది అమెరికా యొక్క వైశాల్యం అది చూసుకున్నప్పుడు ఈ బ్యాలెట్ పేపర్ల కౌంటింగు, ఈ బ్యాలెట్ పేపర్ల ఇదంతా కూడా చాలా సందర్భాల్లో అక్కడ ఉన్న జియోగ్రాఫికల్ క్లైమాటిక్ కండిషన్స్ ప్రకారం ఒక 10-15 రోజుల పాటు సాగే ప్రక్రియ. ఆ ప్రక్రియ అంతా వచ్చి అదంతా క్రోడీకరించబడి పార్టీల ప్రతినిధుల ద్వారా వచ్చే ఎంపిక అంతా క్రోడీకరించబడి ఇదంతా కూడా ఎన్నికల సంఘానికి ఇచ్చి ఎన్నికల సంఘం దాన్ని అధికారికంగా ధృవీకరించడానికి కనీసం అమెరికాలో ఒక నెలంతా పడుతుంది. అమెరికా టెక్నాలజికల్లీ ఎంత అడ్వాన్స్డ్ కంట్రీ అయినా కూడా ఈరోజు కూడా అమెరికా ఎన్నికల విధానం ఒక శతాబ్ద కాలం క్రితం పాటించిన విధానమే ఈరోజు కూడా అక్కడ నడుస్తుంది. వాళ్ళు ఏమీ టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవట్లేదు. సో ఇది ఒక కారణం అమెరికా ఎన్నికల ప్రక్రియ సాధారణంగా టైం తీసుకోవడానికి. రెండవ కారణం ఏంటంటే మన భారతదేశంలో లాగా ఒక పార్టీ ఎన్నికైన తర్వాత, అంటే ఇది పార్లమెంటరీ ప్రజాస్వామ్యం లాగా పార్టీ ఎన్నికైన తర్వాత దాని నేతని ప్రధానమంత్రి ప్రకటించిన తర్వాత కార్యక్రమం అంతా ఆ నాయకుడి ఇష్టం. మిగతా ఎవరి ప్రమేయం ఉండదు. ఎవరిని మంత్రి పెట్టాలి, మంత్రి పెట్టకూడదు, ఏంటి అనేది ప్రభుత్వ నిర్ణయాలు కూడా అన్ని ఆ నాయకుడి ఇష్టం. కానీ అమెరికాలో మంత్రివర్గాన్ని అక్కడ సెనెట్ ఆమోదించాల్సి ఉంటుంది. అంటే కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు ఒక మంత్రిని నియమించాలంటే ఆ మంత్రి మీద విపరీతమైన స్క్రూటినీ జరుగుతుంది. స్క్రూటినీ జరిగి ఆ మంత్రి యొక్క అభ్యర్థిత్వం ఆ పర్టికులర్ అంటే ఆ శాఖకు సంబంధించిన సెనెట్ కమిటీ ముందుకు వెళ్ళి ఆ సెనెట్ కమిటీ దాన్ని చర్చించి బహిరంగ చర్చ, అది కూడా క్లోజ్ డోర్ మీటింగ్స్ ఏమీ ఉండవు, బహిరంగంగా ఆ వ్యక్తికి సంబంధించిన ప్రతి అంశం మీద ఆ కమిటీలో అందరు సభ్యులు మాట్లాడే అవకాశం తీసుకొని ప్రజలు కూడా మాట్లాడే అవకాశం ఇచ్చి వాళ్ళ నుంచి విజ్ఞాపనలు తీసుకొని ఈ మొత్తం ప్రక్రియ చేసి అప్పుడు కానీ అతను మంత్రి పదవికి అర్హుడని తీర్మానం చేయడం జరగదు. ఇప్పుడు ఒక 40 శాఖలకు సంబంధించిన మంత్రులు ఈ పద్ధతిలో ఎంపిక కావాల్సి ఉంటుంది. ఈసారి కూడా డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన కొంతమందిని ఈ ప్రక్రియలో వాళ్ళు ఆమోదం పొందలేరని తెలిసి వాళ్ళని విత్డ్రా చేసుకుని కొత్త వాళ్ళని ఎంపిక చేసుకోవాల్సి వచ్చింది. సో ఈ ప్రక్రియ కూడా అమెరికాలో 10-15 రోజుల పాటు సాగే ప్రక్రియ. అంటే అధ్యక్షుడుగా ఆయన ఎన్నికైన తర్వాత ఒక అభ్యర్థి ఈ 2 ప్రక్రియలు పూర్తి చేయడానికి నెలన్నర పడుతుంది. నవంబర్లో ఎన్నికలు జరిగే నవంబర్, డిసెంబర్, జనవరికి కొంత క్లారిటీతో, అందుకనే అక్కడ కొంత సమయం అది మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే భారతదేశంలో లాగా సర్పంచ్ గెలవడం, సాయంకాలం ప్రమాణ స్వీకారం చేయడం, రేపటి నుంచి ఆయనే రాజు అన్న పద్ధతి ఉండదు అమెరికన్ సిస్టంలో. ఇది సహజంగా జరిగేది. ఆ తర్వాత ట్రాన్సిషన్ ఆఫ్ పవర్ అనేది ఒక అధ్యక్షుడి నుంచి ఇంకొక అధ్యక్షుడికి, ఒక మంత్రి నుంచి ఇంకొక మంత్రికి ఒక పద్ధతి ప్రకారం జరుగుతుంది. గతసారి బైడెన్ అధ్యక్షుడిగా ఎన్నికైనప్పుడు అది జరగలేదు. చివరి వరకు గందరగోళ పరిస్థితుల్లోనే ఈ మొత్తం ప్రక్రియ పూర్తయింది. సో ఈసారి పీస్ఫుల్గా ట్రాన్సిషన్ జరిగింది. ఇది ఒక రకంగా చూస్తే ప్రజలకి తాము ఎవరిని ఎన్నుకున్నాం, ఆయన ఎవరిని మంత్రులు చేస్తున్నారు, వాళ్ళ మీద విపరీతమైన స్క్రూటినీ, వాళ్ళ మీద ఉండే ఎక్స్పెక్టేషన్స్ ఇవన్నీ ముందే తెలుస్తాయి. కాబట్టి ఒక రకంగా అది మంచిది. తనకు నచ్చిన వాడిని నామినేట్ చేయడం ఒక ఎత్తు అయితే, ఆ నామినేట్ చేయబడ్డ వ్యక్తి తనని తాను ప్రూవ్ చేసుకోవడం రెండో. ఇది ఒక రకంగా అభినందనించదగ్గ అంశం. భారతదేశంలో లాగా ఇష్టం వచ్చినోడు ముఖ్యమంత్రి కావడం, ఇష్టం వచ్చినోడు మంత్రి కావడం అన్నది అర్హతలు ఉన్నాయా లేవా ఇవన్నీ పక్కన పెడితే
ఎలా అవుతున్నారనేది మనం చూసాం. ఒకనొక సందర్భంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2 ఏళ్లకు ఒక ముఖ్యమంత్రిని మారుస్తున్నారని ప్రజలంతా తిరగబడి ఎన్టీ రామారావుని ముఖ్యమంత్రిగా చేసిన పరిస్థితి. ఇది భారతదేశలో ఉన్న దారుణమైన స్థితి. సో ఈ మొత్తం జరిగి రేపు 20వ తారీఖు అంటే ఈ అమెరికా అధ్యక్షుడు జనవరి 20వ తారీఖు ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తాడు. ఈ ప్రమాణ స్వీకారానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న నాయకులందరూ వీళ్ళు ఆహ్వానించారు. భారతదేశం తరపు నుంచి కూడా జయశంకర్ పాల్గొనబోతున్నారనేది ఈరోజు సమాచారం. దాంతో అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ 2వ పరిపాలన ప్రారంభమవుతోంది. ఈ పరిపాలన ఎలా ఉంటుంది అనేది ఇప్పటికే బలమైన సంకేతాలు ఉన్నాయి. వాళ్ళ యొక్క అజెండా ఏముంటుంది అనేది. ఒకటి, అమెరికా తన ప్రయోజనాలని కాపాడుకోవడం. ప్రయోజనాలు అంటే వాణిజ్యపరమైన ప్రయోజనాలని అమెరికా కాపాడుకోవడం. ఇది డొనాల్డ్ ట్రంప్ యొక్క మొదటి అంశం. రెండవ అంశం, అమెరికా నిధులు అమెరికన్ల కోసమే ఖర్చు చేయడం. అమెరికన్ ఫస్ట్ అనే విషయంలో అమెరికా సంపాదించే నిధులు అమెరికన్ ప్రజల కోసమే ఖర్చు చేయడం, ఎవరి కోసమో చేయడం అనేది అమెరికా ప్రయోజనాలను ఉద్దేశించబడితేనే అన్నది ఆయన తీసుకోబోయే రెండవ అంశం. దానికి అనుగుణంగా గతంలోనూ ఆయన చాలా యుద్ధాల నుంచి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఒక్కసారిగా విత్డ్రా చేసుకున్నాడు. ఇట్లా చాలా జరిగాయి. సో ఈసారి ఆయన ఏం చేస్తాడు అన్నది చూడాలి. మూడవది, ఈ ఇమిగ్రేషన్కు సంబంధించిన అంశం. ఇల్లీగల్ ఇమిగ్రేషన్ని అడ్డుకోవాలి. ఎవరు రావాలన్నా లీగల్గా నా దేశంలోకి రావాలి. ఇది ఏ సార్వభౌమ దేశమైనా ఆశించేదే. కానీ అమెరికాలో ఈ ప్రాబ్లం పెద్దగా ఉంది. ఆ ప్రాబ్లం కారణంగా అక్కడ సాంస్కృతికపరమైన, రాజకీయపరమైన, వాణిజ్యపరమైన ఇతరత్ర అంశాలలో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. డ్రగ్ కార్టల్స్ పెరిగిపోతున్నాయి. ఈ వలస వచ్చిన వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేసుకోవడం ఎక్కువ అవుతోంది. మానవుల అక్రమ రవాణా ఏదైతే ఉందో అది ఎక్కువగా జరుగుతోంది. దాన్ని ఎక్స్ప్లాయిట్ చేసుకొని తక్కువ జీతాలతో ఎక్కువ గంటలు పనిచేసుకోవడం, ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయి అక్కడ. వీటన్నిటిని నేను అరికడతాను, దీనివల్ల ఏర్పడుతున్న దుష్ఫలితాలని అడ్డుకుంటాను అనేది ఆయన మూడవ ప్రధానమైన అంశం. సో ఈ 3 అంశాల మీద వెంటనే ఫోకస్ చేసే అవకాశం ఉంది. వెంటనే ఇమిగ్రేషన్కి సంబంధించి ఒక చట్టం మీద ఆయన సంతకం చేసే అవకాశం ఉంది. రెండోది, ఈ యుక్రెయిను, హమాస్కు సంబంధించి లేదా మిడిల్ ఈస్ట్కి సంబంధించి జరిగిన పరిణామాలు ఏవైతే బైడెన్ చివరి రోజుల్లో జరిగాయో, ముఖ్యంగా సిరియా సంబంధించిన పరిణామాలు, వీటి మీద స్పష్టమైన వైఖరి తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఈరోజు సిరియాలో ఈ సోకాల్డ్ డీప్ స్టేట్ ఏదైతే ప్రకటించిందో కొత్త అధినాయకుడిని, అతని నిజస్వరూపం నెమ్మదిగా వస్తుంది. నిన్నగాక మొన్న ఒక క్రిస్టియన్ డామినేటెడ్ ఏరియాలోకి సిరియా ఇప్పుడు ఉన్న నాయకుడి యొక్క సైన్యం వెళ్ళి మీరు మతం మార్చుకోవాలన్న రీతిలో గొడవ జరిగితే ఆ సైనికులు కొంతమందిని తరిమేశారు. ఒకవైపు కుర్దిస్తాన్కి సంబంధించి వీళ్ళు వ్యవహరించే తీరు ఇంకా స్పష్టం కాలేదు. ఎందుకంటే కుర్దులు ఇంకా ఈ మొత్తం వ్యవహారంలో భాగస్వాములు కాలేదు. కుర్దులకి కోపం ఏంటంటే, మీరు టర్కీతో చేతులు కలిపి ఇది చేస్తున్నారు, టర్కీ మమ్మల్ని ఇచ్చేస్తుందని. సో సిరియాలో సరైన క్లారిటీ లేకుండా, భవిష్యత్తు ఏమిటి తెలియకుండా అక్కడ నాయకత్వ బదిలీ జరిగిపోయింది. సో దాన్ని ఎలా ఆయన ముందుకు తీసుకెళ్తాడో అన్నది. అంతకు ముందే బంగ్లాదేశ్లో ఇలాంటి పరిస్థితే చోటు చేసుకుంది. నాయకత్వ బదిలీ అనేది బంగ్లాదేశ్లో ఉన్నట్లుండి హసీనాని తీసివేసి యూనుస్ని తీసుకొచ్చి కూర్చోబెడితే ఈరోజు యూనుస్ గందరగోళ పరిస్థితులు సృష్టిస్తున్నాడు అక్కడ. ఎందుకంటే తెలియదు, తెలిసినా అతను ఎవరు చెప్తే చేస్తున్నాడో ఏంటో గందరగోళ పరిస్థితులను సృష్టించున్నాడు. దాని కారణంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి. వీటన్నిటి మీద కూడా ఆయన దృష్టి సారించాలి. ఎందుకంటే ఇవి ఫ్లాష్ పాయింట్స్గా నడుస్తున్నాయి. మూడవది, యుక్రెయిన్ యుద్ధం. యుక్రెయిన్ యుద్ధ విషయంలో మొదట్లో నేను రాగానే ఆఫ్ చేస్తానన్న వ్యక్తి ఇప్పుడు ఒక సంవత్సర కాలం పడుతుంది ఇది మొత్తం పరిష్కరించడానికన్న రీతిలో కొంత మెతక వైఖరితో ఆయన అవలంబించడం అనేది, ఇవన్నీ ఈరోజు ప్రపంచ రాజకీయాలు. యూరోపియన్ యూనియన్కి సంబంధించి అతను చాలా స్పష్టంగా చెప్తున్నాడు, మీ బాధ్యత మీరు తీసుకోవాలి, అమెరికా మీద ఆధారపడొద్దు అనేది. సో ఇవన్నీ కూడా ప్రపంచ రాజకీయాలకు సంబంధించి ఇంపాక్ట్ చేసే
ఆలోచనలు వాటి మీద ట్రంప్ తాను మాట్లాడిందే ఆయన ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. కాబట్టి మనకి స్పష్టంగా ఏ దిశగా ఈరోజు ప్రపంచ రాజకీయాలు వెళ్తాయి అనేది తెలుసుకోదగిన అంశం. ముఖ్యంగా పాకిస్తాన్ విషయంలో కూడా ట్రంప్ గట్టిగా మాట్లాడే అవకాశం ఉంటుంది. ఒక రకంగా చూస్తే భారతదేశానికి ఇది ఒక మంచి శుభ పరిణామం. ఏది రాజకీయ పరంగా, సామాజిక సాంస్కృతిక పరంగా, ఇది ఆర్థిక పరంగా ట్రంప్ ఎలా వ్యవహరిస్తాడు, ముఖ్యంగా టారిఫ్ల విషయంలో, ఇమిగ్రేషన్ పాలసీ విషయంలో ఇప్పటికే H1B వీసాల మీద జరిగిన చర్చలో ట్రంప్ H1B వీసాలు ఉంచాలి, వాటిని నేను పెంచుతాను, దానివల్ల లీగల్ ఇమిగ్రేషన్ పెరుగుతుంది అనేది. సో లీగల్గా వచ్చే వాళ్ళని నేను ఆపను, సో దానికి అవకాశం పెంచాలి. అక్కడ అవకాశం పెంచితే ఇల్లీగల్ తగ్గుతుంది. అది ఒక రకంగా భారతీయులకి, ఎందుకంటే 74% H1B వీసాలు ఈరోజు భారతదేశానికి వస్తున్నాయి. 74%. దాన్ని ఎంత పెంచితే అంత భారతీయులకి అవకాశాలు వస్తాయి. ఇక టారిఫ్స్ విషయంలో కొంత ఆందోళన రెండు వైపులా ఉంది. మరి ఈ టారిఫ్స్ అంశాన్ని ఈ రెండు దేశాలు ఎలా పరిష్కరించుకుంటాయి అన్నది చూడాల్సిందే. ఇంకొకటి, ఈ బీడెన్ కాలంలో ఈ సిక్కు ఖలిస్తాన్ తీవ్రవాదుల్ని అడ్డం పెట్టుకుని భారతదేశాన్ని ఇరుకుని పెట్టే ప్రయత్నం ఏదైతే జరిగిందో ఆ ప్రయత్నాన్ని ట్రంప్ పూర్తిగా దాన్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అవసరమైతే ఎలిమినేట్ చేస్తానని కూడా ఆయన చెప్తున్నాడు. దీన్ని మేము అలౌ చేయము అన్నట్లు. ఆ దిశగా ట్రంప్ ఎలాంటి అడుగులు వేస్తాడు, భారతదేశం ట్రంప్ కలిసి ఎలా మూవ్ అవుతాయి, ఎందుకంటే అతనికి కూడా కొంత ఒక 2-3 నెలల సమయం ఇదంతా కూడా పడుతుంది. కాకపోతే ఈరోజు రెండు దేశాల నాయకుల మధ్యలో ఉన్న మైత్రి, అవగాహన, రెండు దేశాల పార్టీల మధ్యలో ఉన్న, ఎందుకంటే ఈరోజు ట్రంప్ మంత్రివర్గంలో 70% భారత అనుకూలరే ఉన్నారు. వాళ్ళందరూ చాలా సందర్భాల్లో భారత్ అనుకూలంగా మాట్లాడారు, భారత్ అనుకూల ఈ సంస్థల్లో పనిచేస్తున్నారు. అందువల్ల ఒక రకంగా ఇది భవిష్యత్తులో భారత్కి ఒక అగ్రస్థానం ప్రపంచ రాజకీయాల్లో తీసుకుని వెళ్ళడానికి ఒక రకంగా దోహదపడే అవకాశం ఉంది. ఎందుకంటే ఇంతవరకు అడ్డుకున్నది అమెరికా, ఈరోజు అమెరికా అడ్డుకోదు. అమెరికా భారత్ని తోడు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ట్రంప్ టార్గెట్ రష్యా, చైనాలు అయినప్పుడు భారత్ సహజంగా ట్రంప్తో కలిసి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ అంతర్జాతీయంగా జియోపొలిటికల్గా ఎటువంటి మార్పులు తీసుకొస్తే కొన్ని మార్పులు అయితే స్పష్టంగా వస్తాయి. ఆయన 4 ఏళ్ళు ఉంటాడు, అదే సమయంలో ఇక్కడ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అధికారంలో కొనసాగుతూ ఉంటుంది. ఇవి రెండు కొనసాగుతూ ఉండడం ఈరోజు ఒక రకంగా ప్రపంచ రాజకీయాలని ఎలా మలుపు తిప్పుతుంది అనేది చూడాల్సిన అంశం. చాలా అంశాలు వీటి మీద. అమెరికా అధ్యక్షుడి ప్రమాణ స్వీకారం అనేక దేశాలపైన, ప్రపంచంలో అన్ని దేశాలు, మెజారిటీ దేశాలకు మాత్రం ఆయన వచ్చిన తర్వాత రాజకీయంగాను మిగిలిన విషయాల్లోనూ చాలా మార్పులు వస్తాయి అనేక దేశాల్లో కూడా. ఇప్పుడు అతని వ్యవహార శైలి ముక్కుసూటితనం. ఈరోజు హమాస్ కూడా నేను అసలు వినను, నన్ను ఇక్కడ రాజ్యం చేసుకోనికపోతే అన్న హమాస్ కూడా ఆయన ప్రమాణ స్వీకారానికి, నా ప్రమాణ స్వీకారానికి ముందు యుద్ధం ఆగితే నీకు మంచిది అన్న సందేశం ట్రంప్ వైపు నుంచి స్పష్టంగా వెళ్ళింది. ఇన్ని రోజులు లేనిది ఈ రోజు ఎందుకు జరుగుతోంది, ఇన్ని రోజులు చేతగాంది ఈ రోజు ఎందుకు అయిపోయింది. ఈరోజు ఈ రష్యన్ టెలివిజన్ ఏదైతే ఉందో దాంట్లో ఒక చర్చా కార్యక్రమం ఏంటంటే, ఇన్ని రోజులు లేనిది ఒక రోజు ముందు ఎందుకు జరిగింది, కారణం ఏంటి, బీడెన్ గొప్ప అంటున్నాడా లేదా ట్రంప్ అంటే భయమా, ఏం జరుగుతోంది ఇక్కడ అంటే ప్రపంచ రాజకీయాల్లో అతని వ్యవహార శైలి, ముక్కుసూడితనం, అతని విధానాలు స్పష్టంగా తెలిసిన స్థితిలో అన్ని దేశాలు జాగ్రత్తగా ఉంటాయి. ఎందుకంటే అమెరికాతో తగాదా పెట్టుకునే స్థితిలో ఈ దేశాలు లేవు, వాణిజ్యపరంగా కానీ ఇంకోటి కానీ. సో భయానో నయానో లేదా ఏదో ఒక రూపంలో అతనితో కలిసి పనిచేయాల్సిన పరిస్థితి. రెండవది, ఈసారి అతను మెచ్యూర్డ్ అవగాహనతో వస్తున్నాడు. పరిపాలన అంటే తెలుసు, 4 ఏళ్ళు పాలించాడు, 4 ఏళ్ళు దూరంగా ఉన్నాడు. పరిపాలన అంటే తెలుసు, రాజకీయాలంటే తెలుసు, అన్నీ తెలిసిన వ్యక్తి ఈరోజు వస్తున్నాడు. సో ఖచ్చితంగా అతను ఒక మార్కు వదిలి వెళ్తాడు అనేది ఈరోజు ప్రపంచంలో నెలకొన్న ఆసక్తి. అందుకనే వయసు లేదు, అవకాశం లేదు రాజ్యాంగం పరంగా. అందువల్ల ఏంటంటే అతను తన మార్కు వదిలి వెళ్తాడు అన్నది ఈరోజు ప్రపంచ రాజకీయాల్లో అందరిలో నెలకొని ఉంది. ఏ మార్పు అయితే అమెరికన్ ప్రజలు కూడా కోరుకున్నారో
ట్రంప్ చెప్పిన మాటలు విని వాళ్ళు ఈరోజు అంత మెజారిటీ ఇచ్చారో ఆ మార్పుని తీసుకొని వెళ్తాడు అన్నది ఆ దిశగా. ఎందుకంటే మొండిగా ప్రయాణించే వ్యక్తి, తను అనుకున్నది సాధించే దిశగా గట్టిగా అడుగులు వేసే వ్యక్తి అని తెలిసినప్పుడు ప్రపంచం కూడా ఆచితూచి అడుగులు వేస్తుంది. కొందరికి లాభం, కొందరికి నష్టం. ఆ నష్టం అనేది ఎవరికి జరుగుతుంది అనేది మనకి స్పష్టమైపోయింది. ఇన్ని రోజులు ఏ ఉదారవాదం పేరుతో, మానవ హక్కుల పేరుతో, ఇంకో పేరుతో యూరోపియన్ యూనియన్లో, గల్ఫ్ దేశాల్లో, పాకిస్తాన్లో, ఇంకో చోట ఉగ్రవాదాన్ని ఇష్టానుసారం పెంచి పోషించి అదేదో ప్రపంచ శాంతి కోసమని గొప్పలు చెప్పడం, వాళ్ళు ఏం చేసినా చెల్లుతుంది, అది స్వాతంత్ర పోరాటం అనడం, అవతల వాడు ఏం చేసినా అది దురాక్రమణ అనడం. భారతదేశం కాశ్మీర్ విషయంలో కానీ అన్ని చోట్ల కానీ. అందువల్ల ఏంటంటే ఇప్పుడు ఆ ధోరణి ప్రపంచంలో మార్పు కోరుకుంటోంది కాబట్టి ఆ ధోరణి నుంచి ట్రంప్ దాన్ని కోరుకుంటున్నాడు కాబట్టి ఆ మార్పు వస్తుందేమో చూడాలి. అంటే ముఖ్యంగా ఉన్న అంటే ఉక్రెయిన్ యుద్ధం ఆగుతుందా ఆగదా, హమాస్ యొక్క ఈ లొల్లి కొట్లాట, హిజ్బుల్లా ఇవన్నీ ఆగుతాయా ఆగవా, బంగ్లాదేశ్లో జరిగినటువంటి అల్లర్లు ఆగుతాయా ఆగవా, సిరియా లాంటి అంతర్యుద్ధాలు, లేదంటే టర్కీ ఇటు కుర్దిస్తాన్ల మీద కుర్దిస్తూ 1,00,000 మందిని హత్య చేసినటువంటి సంఘటన మనసు, ఇవన్నీ ఆగేటువంటి అవకాశాలు కనబడుతుంది. ఎందుకంటే ఈ సంఘటనలన్నిటి వెనక ఎవరు కారణం? ఓకే, సిరియా అధికార మార్పిడి, బంగ్లాదేశ్లో హమాస్, బంగ్లాదేశ్ అధికార మార్పిడి, రష్యా యుక్రెయిన్ యుద్ధం, ఇవన్నీ ఎప్పటి నుంచి? గత 2-3 సంవత్సరాల నుంచే జరుగుతున్నాయి. అంటే ఎవరు కారణం? అందరికీ బహిరంగంగా తెలిసిన విషయమే ఈ అమెరికాలో ఉన్న అధికార పార్టీ అనేది. ఆ అధికార పార్టీ విధానాల్లో భాగంగా ఇదంతా జరుగుతుంది. అది ఎక్కడి నుంచి మొదలైంది? ఇమ్రాన్ ఖాన్ తొలగింపు దగ్గర నుంచి మొదలైంది. పాకిస్తాన్లో ఇమ్రాన్ ఖాన్ తొలగించినప్పటి నుంచి మొదలైన వ్యవహారం. ఇమ్రాన్ ఖాన్ బహిరంగంగానే చెప్పాడు, వాడు అమెరికన్ డిప్యూటీ సెక్రటరీ ఎవరైతే బంగ్లాదేశ్లో అధికార మార్పిడికి కారణమని వచ్చాడు, వాడే ఆ రోజు ఇమ్రాన్ ఖాన్ని తీసేయడానికి ముందు రోజు అమెరికాకి ఇస్లామాబాద్కి వచ్చి వెళ్ళాడు. మన పేర్లు చెప్పుకోకపోయినా ఆ వ్యక్తే కారణమని ఇమ్రాన్ ఖాన్ బహిరంగంగా చెప్పాడు. ఆఫ్ఘనిస్తాన్లో మన బంగ్లాదేశ్లో ఆ వ్యక్తే కారణం అని తెలుసు. అతను ఎక్కడ వెళ్తే అక్కడ అధికార మార్పిడి జరుగుతుంది అని. అంటే అతనికి మద్దతు ఇచ్చింది ఎవరు? భారతదేశం కూడా వచ్చి వెళ్ళాడు కదా మరి. భారతీయులు తిరస్కరించారు. నిన్న మార్క్ జూకర్బర్గ్ ఫేస్బుక్ అధినేత మాట్లాడుతూ మెటా అధినేత ఏమన్నాడు? ప్రపంచమంతా మార్పు కోరుకుంటోంది అన్నాడు, మారింది అన్నాడు. దాంట్లో ఆయన భారత్ ని మర్చిపోయాడా లేదా కావాలని మర్చిపోయాడా తెలియదు. భారత్ మార్పు కోరుకోలే, భారత్ కొనసాగించింది. ప్రపంచమంతా మార్పు కోరుకునింది కోవిడ్ తర్వాత, కానీ భారత్ లో మార్పు జరగలేదు. సో భారత ప్రజల్లో ఈ మొత్తం వ్యవహారం మీద అప్పటికే స్పష్టమైన అండర్స్టాండింగ్ ఏదైతే వచ్చిందో ఆ అండర్స్టాండింగ్ కారణంగా వీళ్ళకి కుదరడం లేదు. కేజ్రీవాల్ కావచ్చు, రైతు ఉద్యమం కావచ్చు, సిఏఏ ఉద్యమం కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఎన్ని చేసినా కూడా అప్పటికే భారతీయుల్లో ఒక స్పష్టమైన అవగాహన ఏర్పడింది. ఆ అవగాహన ఏర్పడడానికి కారణం నరేంద్ర మోడీ రెండోసారి రావడానికి. అప్పటికే భారతీయ ప్రజలు ఈ మొత్తం వ్యవహారాన్ని అర్థం చేసుకున్నారు, నరేంద్ర మోడీకి రెండోసారి పట్టం కట్టారు. వీళ్ళు ఎన్ని చెప్పినా కూడా నమ్మే పరిస్థితుల్లో లేరు, అందుకనే మూడోసారి పట్టం కట్టారు. అమెరికాలో కొంత ఊగిసలాట జరిగినా రెండోసారి ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ పట్టం కట్టారు. అంటే ప్రపంచం వీళ్ళు చేస్తున్న ఈ అన్ని ఆటల్ని వీళ్ళకి అవకాశం ఇస్తే ఏం జరిగింది అన్నది కూడా ఈరోజు అమెరికా ప్రజలు అర్థం చేసుకున్నారు. 3 ఏళ్లలో ఇన్ని వివాదాలు ఎట్లా సృష్టించబడతాయి? పాకిస్తాన్ అమెరికా మిత్ర దేశం. అక్కడ నువ్వు సైన్యానికి మద్దతు ఇచ్చి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన నాయకుడిని తప్పించావు. బంగ్లాదేశ్ ప్రజాస్వామ్య పద్ధతిలో ఒకవేళ నీకు నాయకత్వ మార్పే చేయాలి అంటే నెక్స్ట్ ఎలక్షన్ల వరకు వేచి చూసి ప్రజలలో ఒపీనియన్ క్రియేట్ చేసి నువ్వు చేయొచ్చు కదా. అది చేయకుండా నాయకత్వ మార్పిడి చేశావు. సిరియా ఒప్పందం కుదరదు అని నీకు తెలిసినప్పుడు నువ్వు దాన్ని ఎయిదర్ ఆ నాయకత్వ మార్పిడి అనేది అందరికీ అంగీకారయోగ్యంగా అన్నా చేయగలిగావా? లేదు. ఆ తర్వాత తనుకొని వస్తారు, నేను మారుస్తా, అంతే. మార్చావు. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంలో ఒకవైపు హమాస్కి మద్దతు పలుకుతూ రెండో వైపు ఇజ్రాయెల్కి మద్దతు పలకడం,
పోనీ ఇజ్రాయెల్కి నువ్వు పూర్తి స్వేచ్ఛ ఇచ్చావా? ఇవ్వలేదు. ఇది రష్యా యుక్రెయిన్ యుద్ధంలో అసలు మొదలైందే యుక్రెయిన్ వైపు నుంచి. రష్యా ఎప్పటి నుంచో చెప్తోంది, నాటో నా సరిహద్దుల వరకు రావద్దు, మధ్యలో ఒక బఫర్ జోన్ ఉంచండి, ఎందుకంటే మీ ఆయుధాలు నాటో ఆయుధాలు నా సరిహద్దుల్లో ఉంచితే అది రష్యా నాటోల మధ్య ప్రత్యక్ష యుద్ధంగా మారుతుంది, అంటే అది ప్రపంచ యుద్ధంగా మారుతుంది. సో ముందు జాగ్రత్తగా ఒక బఫర్ జోన్ ఉంచండి అనేది రష్యా అధ్యక్షుడు అడుగుతున్నది. ఆ బఫర్ జోన్లో భాగంగానే జార్జియా ఇవన్నీ. మీరేం చేశారు? నార్వే స్వీడన్లని మీ కంట్రోల్లోకి తెచ్చుకున్నారు. ఆ తర్వాత కింద ఉన్న పోలాండ్ వీటన్నిటిని కంట్రోల్లోకి తెచ్చుకున్నారు. ఇంకా మిగిలింది బెలారస్, ఇది మన జార్జియా, బెలారస్, ఇవి యుక్రెయిన్, చివర్లో యుక్రెయిన్ కూడా మీరు కంట్రోల్లోకి తెచ్చుకుంటున్నారంటే దాని అర్థమైంది మీరు ఏదో సిద్ధాంతపరమైన యుద్ధంలో రష్యాని అణిచివేయాలి. భవిష్యత్తులో ఎప్పుడైతే జరుగుతుందనేటువంటి ఒక అపనమ్మకాన్ని మీరు క్రియేట్ చేసినప్పుడు, ఆ అపనమ్మకం మీదనే యుద్ధం మొదలైనప్పుడు ఆ యుద్ధం వెనకాల లక్ష్యాలు ఇప్పుడు చాలా బయటకు వస్తున్నాయి. యుక్రెయిన్లో ఉన్న ఆయిల్ అండ్ గ్యాస్ కోసమని, యుక్రెయిన్లో ఆయిల్ అండ్ గ్యాస్ ఎక్స్ప్లోరేషన్కి పెట్టిన కంపెనీలో బీడెన్ కొడుకు వాటాలు ఉన్నాయనేది ఈరోజు వస్తున్న వార్తలు. అవి ఎంత వాస్తవం ఏందో రేపు ట్రంప్ ఎంక్వైరీ చేస్తే తెలుస్తుంది. అడావిడిగా $600 బిలియన్ మిలియన్ డాలర్లు ట్రాన్స్ఫర్లు జరుగుతుంటే అది దిగిపోయే అధ్యక్షుడి నుంచి అవన్నీ ఎక్కడ ఖర్చు పెట్టారు, ఏం చేశారు లెక్కలు. అంటే దీంట్లో కేవలం ఒక సైద్ధాంతికపరమైన యుద్ధమే కారణమా ఇది సృష్టించడానికి, లేదా ఇంకేమైనా ఉన్నాయా అనేది కూడా ప్రపంచం దృష్టికి రావాలి. అంటే గత 2-3 సంవత్సరాలుగా ప్రశాంతంగా ప్రజాస్వామ్య దిశ వైపు వెళ్తున్న పాకిస్తాను, లేదా బంగ్లాదేశు, లేదా ఇంకొక చోట ఇజ్రాయెల్ కూడా అప్పటిదాకా ఇజ్రాయెల్ పరిస్థితి ఎంతవరకు వచ్చిందంటే ఇజ్రాయెల్ని గల్ఫ్ దేశాలు యాక్సెప్ట్ చేసి అందరూ విమానాలను నడపడం ప్రారంభించారు, ఇజ్రాయెల్ పౌరులకు వీసాలు ఇవ్వడం ప్రారంభించారు, మధ్యలో వాణిజ్య ఒప్పందాలను చేసుకున్నారు. అంతా ప్రశాంతంగా జరుగుతున్న వేళ ఉన్నట్టుండి హమాస్కు ఎందుకు ఇది వచ్చింది? 4-5 సంవత్సరాలుగా ఇజ్రాయెల్ యుద్ధం కానీ ఏం లేదు. అన్ని దేశాలతో ఒప్పందాలు కుదిరాయి, శాంతి ఒప్పందాలు. ఖతార్తో కుదిరింది, సౌదీ అరేబియాతో వాణిజ్య ఒప్పందం కుదిరి, అన్ని జరిగి ప్రధాన ఒప్పందాలు కుదురుతున్న వేళ ఉన్నట్టుండి అలజడి ఎవడు సృష్టించాడు? దానికి కారణం ఏంది? పోనీ హమాస్లో ఫ్రస్ట్రేషన్ ఉంది, మాకేం చెయ్యట్లేదు ఈ మొత్తం వ్యవహారంలో అనేది. ఆ ఫ్రస్ట్రేషన్ని నువ్వు చేయాల్సింది ఏంది? రే తీవ్రవాదం పక్కన పెట్టు, ప్రజాస్వామ్యబద్ధంగా నువ్వు ముందుకు నడు. అప్పుడు మేము అందరూ 2 రాజ్యాల థియరీకి, 2 స్టేట్ థియరీకి అంగీకరిస్తున్నప్పుడు నువ్వు ప్రజాస్వామ్యాన్ని ఉల్లంఘించింది హమాస్. 2 స్టేట్స్ ఒప్పందంలో ఆ రోజు పాలస్తీనా అథారిటీకి ప్రజలు పట్టం కడితే గాజాని నేను ఇవ్వనన్నావు. పోనీ ఇవ్వనన్న వాడివి నువ్వు అక్కడ ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్నావా? లేదు, ఒక తీవ్రవాద సంస్థ చేశావు. నేను అసలు ఇజ్రాయెల్ని అంగీకరించను ఈ రోజు కూడా అని మాట్లాడే హమాసు నువ్వు 2 స్టేట్ థియరీ నువ్వు ఒప్పుకోవట్లేదు. మరి బలంగా నువ్వు ఒక్కసారి అణిచివేయాల్సిందే అందరూ కలిసి. తప్పని పరిస్థితి. మానవ హక్కులు వీటన్నిటి మాట్లాడేటప్పుడు ఆ మానవ హక్కుల పేరుతో లక్షలాది మంది చనిపోతుంటే ఆ చనిపోవడానికి కారకుల మీద నువ్వేం చేయాలి? ఇజ్రాయెల్ ఏమి దీన్ని హాయిగా ఇజ్రాయెల్ ముందుకు నడుస్తూ ఉన్న వేళ నువ్వు దాడి చేసి, అంటే నీ మెతక వైఖరే కారణం కదా. అంతే, ప్రోత్సహించిందే హమాస్. ఇప్పుడు ఇవన్నీ కూడా గత 3-4 ఏళ్లలో ఎందుకు జరిగాయి అన్నది ప్రపంచం ఒకసారి మొత్తం పరిశీలన చేసుకోవాలి. డొనాల్డ్ ట్రంప్ విజయం అనేది ఒక ఎత్తైతే ఈ విజయానికి కారణం ఏంటి, ఈ విజయానికి వెనక ఉన్న ఈ సంఘటనల యొక్క పరిణామాలు ఏమిటి, ఇవన్నీ పరిశీలన చేసుకోవాలి. చరిత్రకారులు కానీ ఇంకోళ్ళు కానీ చేసుకుంటే ఎన్నో వాస్తవాలు తెలుస్తాయి. ప్రపంచంలో గత 40-50 సంవత్సరాలుగా ఈ మన కోల్డ్ వార్ ముగిసిన తర్వాత అమెరికా ఆ సందర్భంగా చేసిన తప్పుల్ని సరిచేసుకునే క్రమంలో ఇంకా తప్పులు చేస్తూ వెళ్ళింది ప్రజాస్వామ్య పరిరక్షణ పేరుతో. ఆ తప్పులు చేస్తూ వెళ్ళడానికి డెమోక్రటిక్ పార్టీ నాయకులు కారణం, కొంత రిపబ్లికన్ పార్టీ సహకరించిన, చివరికి రిపబ్లికన్ పార్టీ పూర్తిగా వ్యతిరేకించడం మొదలుపెట్టింది. అది కూడా ప్రధానంగా డొనాల్డ్ ట్రంప్ రిపబ్లికన్ పార్టీ నాయకుడిగా ఎదిగిన తర్వాత ఏం జరుగుతోంది అన్నారు. ఈరోజు ఎవరైనా బహిరంగంగా అమెరికన్ వాణిజ్యవేత్తల్లో
ఈ డీప్ స్టేట్ నెట్వర్క్ని వ్యతిరేకించిన పరిస్థితులు గతంలో లేవు, భయం ఉండేది. ఈరోజు బహిరంగంగా ఎలాన్ మస్క్ లాంటి వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు ఓపెన్గా. ఆ పరిస్థితికి కారణం ఎవరు? ట్రంప్ లాంటి ఏదైనా కూడా శృతి మించితే ఏం జరుగుతుంది అన్నది ఈరోజు స్పష్టమవుతోంది. ఈ రోజుటికైనా ఈ మొత్తం శైలిని చక్కదిద్దుకొని ఈరోజు వరల్డ్ ఆర్డర్లో ఏదైతే ఉందో దేశాల యొక్క సార్వభౌమత్వాన్ని మీరు గౌరవిస్తూ ప్రతి చిన్నదానికి ఏదో కారణం చేత అశాంతిని పోషించడం మానివేయాలి అన్నది కదా సందేశం మొత్తం. ఈ దిశగా ఈరోజు ట్రంప్ ఎంత కదులుతాడో చూడాలి. దీంట్లో ఒక్క విషయం అని చెప్పుకోవాల్సింది, ఐసిస్ లాంటి ఉగ్రవాదం కానీ, లేకపోతే హెజ్బుల్లా, హమాస్, ఐఎస్ఐ, ఇంకా బంగ్లాదేశ్లో ఉన్నటువంటి జమాతే, ఇటు మోడీ గారు స్పష్టంగా చెప్తున్నారు ఉగ్రవాదమే శాంతికి విఘాతం అనేటువంటిది. ట్రంప్ అదే చెప్తున్నాడు, ఏ దేశానికి ఆ దేశం హాయిగా ఉందాము, స్వేచ్ఛ వాణిజ్యాన్ని చేసుకుందాం అనేటువంటి మాట. శరణార్థుల పేరుతో యూరోప్లో కొంత గందరగోళం. ఈ అంశాలకి కొంతనైనా మనకు ఉపశమనం కలగాలి. అవకాశం ఉందా ట్రంప్? గత ప్రభుత్వం, అమెరికా ప్రభుత్వం అవలంబించిన విధానాలకి ట్రంప్ అవలంబించబోయే విధానాలు పూర్తిగా భిన్నం. 100% మార్పు రాకపోయినా, మార్పు తీసుకురావడం కష్టమైన ఆ స్థితిలోకి నెమ్మదిగా మార్పు తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది. నిధులు ఆగిపోతాయి, అది మొట్టమొదటి వ్యవహారం. మద్దతు ఆగిపోతుంది. ప్రభుత్వపరమైన సంస్థల యొక్క మద్దతు, ప్రభుత్వపరమైన నిధులు ఆగిపోతే కొంత ఆటోమేటిక్గా వెనక్కి తగ్గుతాయి. ఎందుకంటే ఇవన్నీ కూడా మనకు తర్వాత కాశ్మీర్లో ఉగ్రవాదం తగ్గిన వేళ మనకు అర్థమైంది ఏంది, ఇదంతా కూడా వ్యాపారంగా మారిపోయింది. ఈ వ్యాపారానికి నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? రకరకాల ప్రభుత్వాల నుంచి వస్తున్నాయి. ఎప్పుడైతే అవి ఆగిపోతాయో సహజంగానే వీటికి కొంత అడ్డుకట్ట పడే అవకాశం ఉంటుంది. ఇది కానీ జరిగితే, నిజాయితీగా ఈ పని కానీ ట్రంప్ చేయగలిగితే, ప్రపంచంలో ఈరోజు ఏవైతే మనం హాట్స్పాట్స్గా మాట్లాడుతున్నామో, అది గల్ఫ్ కావచ్చు, లేదా ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, భారతదేశం, బంగ్లాదేశ్, దక్షిణాసియా కావచ్చు, యుక్రెయిన్ కావచ్చు, యుక్రెయిన్, అది రష్యా యూరోప్ మధ్య గొడవ. సో ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా తగ్గి, ఇటువంటి తగాదాలు మనకి పెద్దగా ఆఫ్రికాలో లేవు. ఆఫ్రికాలో జాతుల మధ్యలో, మతాల మధ్యలో గొడవలు కొంత సృష్టించడానికి ప్రయత్నాలు జరిగినా ఆఫ్రికా మేల్కుంటోంది. ఆఫ్రికాలో త్వరగా రియలైజేషన్ వస్తోంది. ఎందుకంటే ఆసియాలో, యూరోప్లో తర్వాత ఆసియాలో జరుగుతున్న ఈ మొత్తం పరిణామాలు చూసి ఆఫ్రికన్లు సర్దుకునే ప్రయత్నం చేస్తున్నారు. దక్షిణ అమెరికాలో ఇలాంటివి లేవు, అసలే లేవు. దక్షిణ అమెరికాలో, ఆఫ్రికాలో సర్దుకునే ప్రయత్నం చేస్తున్నారు. గొడవ అంతా కూడా యూరోప్, దక్షిణాసియా. దీనికి కారణం ఏంది? యూరోపే. ఈ ఏదైతే మొత్తం గొడవ జరుగుతుందో దాన్ని శతాబ్దాల పాటు, 2-3 శతాబ్దాల పాటు పాలించింది యూరోపియన్ దేశాలు. బర్మా వరకు తీసుకుంటే ఇవన్నీ వలస దేశాలు. మీరు మీ ఇష్టం వచ్చినట్లు చేసి ఒక సిద్ధాంతాన్ని ప్రజల మీద రుద్ది, మీరు ఈ మొత్తం వ్యవహారంలో మీకు అనుకూలంగా లేని రోజుల్లో అశాంతిని తయారు చేసి, అశాంతికి బీజం వేసి, రకరకాల కారణాలతో మీరు ఈరోజు చరిత్రలో ఏం చేశారన్నది చరిత్ర ఎవరు చదివినా అర్థమవుతుంది. ఈరోజు ఈ బెల్ట్లో మొత్తం అశాంతికి కారణం యూరోపియన్ కలోనియల్ దేశాలు. వాళ్ళ పరిపాలన, వాళ్ళు బీజం వేసిందే. ఇప్పుడు ఈ మొత్తం వ్యవహారం వాళ్ళు బీజం వేసింది, వాళ్ళు ఇప్పుడు నీతులు నేర్పిస్తున్నారనే విషయం ప్రపంచానికి అర్థమైంది. ఈరోజు వాళ్లే అనుభవిస్తున్నారు కూడా. వాళ్ళు చేసిన చర్యల ఫలితం ఈరోజు వాళ్లే అనుభవిస్తున్నారు. ఈరోజు ఇంగ్లాండ్లో జరుగుతుంది ఏంది, వేల మంది అమ్మాయిల్ని అసభ్యకరంగానో ఇంకో రకంగానో అమ్మాయిలతో ప్రవర్తించారనేది స్పష్టంగా ఆధారాలతో బయటకు వచ్చింది. జర్మనీలో ఏం జరుగుతుందో తెలుస్తుంది. ఫ్రాన్స్, ఇటలీ అందరూ సర్దుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు? మీరేదైతే చేశారో, మీరేవైతే నీతులు అవలంబించారో, మీరు ఎలానైతే ఈ సిద్ధాంతాన్ని అడ్డం పెట్టుకుని ఇష్టానుసారం గందరగోళాన్ని ఈరోజు ఆసియాలో ఇతరత్ర ఏరియాల్లో క్రియేట్ చేశారో అవే ఈరోజు మిమ్మల్ని తింటున్నాయి. ఈ విషయం అమెరికాలో కూడా తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది. దాని పరిణామాల ఫలితమే ఈరోజు డొనాల్డ్ ట్రంప్ ఆవిష్కరించబడ్డాం. డొనాల్డ్ ట్రంప్కి ఈ పరిణామాలకి వ్యతిరేకంగా మాట్లాడితేనే ఆదరణ వస్తుంది. అందువల్ల ఈ సోకాల్డ్ కాన్సెప్ట్స్ ఏవైతే ఆక్స్ఫర్డ్, ముఖ్యంగా ఆక్స్ఫర్డ్ కేంబ్రిడ్జ్లు వీటి నుంచి బయటకు వచ్చి, ఎందుకంటే కార్ల్ మార్క్స్ వీళ్ళందరూ కూడా ఆక్స్ఫర్డ్ కేంబ్రిడ్జ్ల నుంచి బయటకు వచ్చిన వాళ్ళే. సో వీళ్ళందరూ అక్కడి నుంచి వచ్చి ఈ సిద్ధాంతాలన్నింటినీ ప్రపంచం మీద
నేరుగాను ప్రత్యక్షంగా రుద్దడానికి వీలు కాలే. రష్యా ఫెయిల్ అయిపోయింది. పరోక్షంగా రుద్దే ప్రయత్నం చేసి అది రుద్దడంలో వీళ్ళు అవలంబించిన విధానాలు ఏవైతే ఉన్నాయో, ఈరోజు మన మావోయిస్టులు కూడా ఉన్నారు. భారతదేశం మొత్తం ప్రజాస్వామ్యం ఉన్నప్పుడు నువ్వు మధ్యలో కూర్చొని ఎన్ని రోజులు పోరాడతావు? అంతే. పోరాటం ద్వారానే, ఆయుధం ద్వారానే ఎట్లా వస్తుంది? నువ్వు కూడా తీవ్రవాదివే కదా. అంతే. నువ్వు హక్కుల గురించి వీటి గురించి మాట్లాడేటప్పుడు, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడేటప్పుడు ప్రజాస్వామ్య బద్ధంగా నువ్వు గెలుచుకో, ప్రజల హృదయాలను గెలుచుకొని నువ్వు నాయకత్వం చేయి. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఒకానొక దశలో 1 సీటో 2 సీట్లో ఉన్న పార్టీ ప్రజల హృదయాలను గెలుచుకొని ఈరోజు 15 ఏళ్లుగా పాలిస్తోంది. నువ్వు చెప్పే సిద్ధాంతం ప్రజలు నమ్మితే ఎలాంటి విజయాన్ని ఇస్తారు అన్నది నరేంద్ర మోడీ సాక్ష్యం, డొనాల్డ్ ట్రంప్ సాక్ష్యం. మీరు కూడా చేయండి. వద్దన్నది ఎవరు? మీరు చెప్తున్న సిద్ధాంతాలు ప్రజలు అంగీకరిస్తారనే నమ్మకం ఉంటే వచ్చి ప్రజల్లో పనిచేయండి. దానికి ఆయుధం అవసరం లేదు కదా. అంతే. సో అటువంటిది చేయకుండా వీళ్ళందరూ అన్ని చోట్ల చేసిన అశాంతి ఏదైతే ఉందో ఇది ఒక రకంగా ప్రపంచానికి అర్థమవుతోంది. ఒక తరాన్ని వీళ్ళు 2-3 తరాలని వీళ్ళు దీని మీదనే ఫోకస్ చేసి వీళ్ళు నాశనం చేసే ప్రయత్నం ఏదైతే చేశారో, ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారో అది ఇకనైనా మానుకోవాలి. ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. మీరు మానుకోగలిగితే, ప్రజల్లో కలవగలిగితే, మీ సిద్ధాంతాలు కరెక్ట్గా ఉంటే ముందుకెళ్తాయి. ఈరోజు డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడు కావడం రెండవసారి ఒకటైతే, వ్యక్తి అధ్యక్షుడు కావడం ఇంకోటైతే, ఈ మొత్తం పరిణామాలు 10-15 ఏళ్ళు 20 ఏళ్లుగా జరుగుతున్న పరిణామాలు ఎలాంటి మార్పులు చారిత్రాత్మకంగా ప్రపంచంలో తీసుకొస్తున్నాయి? ఏ అంశాల మీద ప్రధానంగా ఈరోజు చర్చ జరుగుతోంది? అంటే డొనాల్డ్ ట్రంప్ను వ్యతిరేకించేటువంటి వాళ్ళు విపరీత దూరంలోకి వెళ్ళేటువంటి ప్రమాదం కూడా ఉంది. ఎందుకంటే వాళ్ళు గతంలో వెళ్ళారు కాబట్టి. ఇప్పుడు మనం ఈరోజు ఈ సోకాల్డ్ ప్రజాస్వామ్యవాదులు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మేము రెచ్చగొట్టి అతివాదం వైపు వెళ్ళి ఏదో సాధిస్తామనుకుంటే ఎంతవరకు సాధిస్తారు? మీరేం చేస్తారు? అసహనంతో చివరి ఆయుధం అది మీకు. కానీ ప్రజాస్వామ్యాన్ని గొప్పగా భావించే మీరు అలా వెళ్ళడం అంటేనే మీరు చెప్పే ప్రజాస్వామ్యం విఫలమైందని కదా. ఆ ప్రజాస్వామ్యం మీద మీకు నమ్మకం లేదని కదా. ఈరోజు రాహుల్ గాంధీ ఏమంటున్నాడు? ఈ రాజ్యంపై పోరాడుతున్నావు. ఏం భాష అది? ఎవరు మాట్లాడిన భాష? కొండపల్లి సీతారామయ్య మాట్లాడిన భాష నువ్వు మాట్లాడుతున్నావా? ఈరోజు మల్లోజుల వేణుగోపాల్ మాట్లాడిన మాటలు నువ్వు మాట్లాడుతున్నావా? అంటే నీ అసహనం, నువ్వు చెప్పేది ప్రజలు వినడం లేదు. నిన్ను 50 సంవత్సరాలు విన్నారు. 50 సంవత్సరాలు నిన్ను విన్న తర్వాత ప్రజలలో కొత్త ఆలోచనలు వచ్చిన తర్వాత ప్రజలు రకరకాల ప్రయోగాలు ఈ కూటమి ప్రభుత్వాల పేరుతో చేసిన తర్వాత, మొదటిసారి ఎన్డీఏ అయినా కానీ విపి సింగ్ ప్రభుత్వం, ఆ తర్వాత చంద్రశేఖర్ ప్రభుత్వాలు అయిన తర్వాత పివి నరసింహరావు ప్రభుత్వం, ఇవన్నీ కూటమి ప్రభుత్వాలు దగ్గర 10-15 ఏళ్ళు ప్రజలు ప్రయోగాలు చేసి ఓహో ఇది కూడా కుదరదన్న అభిప్రాయంతో ప్రజలు స్పష్టమైన నిర్ణయానికి వచ్చారు. అంటే 50 ఏళ్ళు నువ్వు చేసిన ఎదవ పనులే కదా దీనికి కారణం. ఈ రోజు నువ్వు రాజ్యం మీద పోరాడు. అవే భాష అంటే 50 ఏళ్ల కింద మాట్లాడినటువంటి విధంగానే మాట్లాడటం ఒక ఎత్తు. నిన్ను ప్రజలు అంగీకరించడం లేదన్న అసహనంతో రాజ్యంపై నేను పోరాటం చేస్తాను అంటే ఏమనుకుంటున్నావు? నువ్వు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతావా? ఇంకా అనవసరమైనటువంటి వ్యతిరేకత పెంచుకోవడం. మరి నువ్వు అంటే ప్రజలు ఒక్కసారిగా నిన్ను దూరం పెట్టలేదు. 50 సంవత్సరాలతో విసిగిపోయిన ప్రజలు కొత్త ఆలోచనలతో నిన్ను కొంత నమ్ముతూ నమ్మకపోతూ ప్రయోగాలు చేస్తూ చివరికి మాకు వీళ్ళందరి మీద నమ్మకం లేదని నరేంద్ర మోడీ అనే వ్యక్తి మీద నమ్మకం పెట్టారు. నువ్వు ఇప్పుడు చేయాల్సిందేంది? నేను 50 సంవత్సరాలు తప్పులు చేశాను, నేను చెప్పే దాంట్లో ఎక్కడో లోపం ఉంది, మేము ఇది చేసుకుంటాం, మేము సరి చేసుకుంటాం, ప్రజల నమ్మకాన్ని నువ్వు చూరగొనాలి కదా. అది చేయకుండా నేను ఒక నక్సలైట్ లాగానో ఒక తీవ్రవాది లాగానో రాజ్యంపై యుద్ధం చేస్తా. ఏం భాష అది? డొనాల్డ్ ట్రంప్కి వ్యతిరేకంగా కూడా ఈరోజు అమెరికాలో చాలా కుట్రలు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ కార్చిచ్చులు కూడా అందులో భాగం అనే ఆరోపణలు ఉన్నాయి. ఇదంతా కూడా ఎవరి మీద అసహనం? మీకు ప్రజలందరూ సమానం అంటూ ప్రజాస్వామ్యమే దేవాలయం అని మీరు మాట్లాడి ప్రజలకు సమానత్వం అంటూ లౌకికవాదం ఇలాంటి వాదాలన్నిటినీ సృష్టించి
ఈరోజు అవేవి మీకు అనుకూలంగా లేకపోయేసరికి ఈరోజు మేము తీవ్రవాదం, రాజ్యం మీద తిరుగుబాటు చేస్తాం, రాజ్యం మీద పోరాడతాం. ఏం పోరాడతావు అంటే నువ్వు ఇన్ని 75 సంవత్సరాలు నువ్వు చెప్పింది అబద్ధం అనే కదా. అమెరికా ప్రజలు కూడా ఒక్కసారిగా డొనాల్డ్ ట్రంప్ని అంగీకరించలే. ఈరోజు అమెరికా ప్రజలు స్పష్టంగా విడిపోయి ఉన్నారు. అమెరికా ప్రజలు కూడా ఈ రెండు సిద్ధాంతాల మధ్యలో, ఎందుకంటే చర్నింగ్ ఏదైతే జరుగుతోందో పొలిటికల్ థింకింగ్లో, సోషల్ థింకింగ్లో, ఆ చర్నింగ్లో ప్రక్రియ కొంత అటు కొంత ఇటు మొగ్గు చూపుతూ చివరికి అమెరికా ప్రజలు ఒక వైపుకి వస్తారు. భారతదేశంలో ఎలా అయితే ప్రజలు ఒక వైపుకి వస్తారో అమెరికాలో కూడా వస్తారు. ఎందుకంటే ఈ చర్నింగ్ పెరిగే కొద్ది వాస్తవాలు బయటకు వస్తాయి. ఈరోజు బహిరంగంగా వాస్తవాలు మాట్లాడబడిన తర్వాత ప్రజలకి అవగాహన మరింత పెరుగుతుంది. ఈరోజు డొనాల్డ్ ట్రంప్ మన ఎలాన్ మస్క్ జార్జ్ సోరోస్ గురించి చాలా బహిరంగంగా మాట్లాడుతున్నారు. సో బహిరంగంగా ఈ నెట్వర్క్లన్నీ ఎక్స్పోజ్ చేయబడిన తర్వాత, వాటి మీద చర్చ మొదలైన తర్వాత, ఆ చర్చ జరిగే ధైర్యం అవతల పక్షానికి వచ్చిన తర్వాత నువ్వు మొత్తం ఎక్స్పోజ్ కాబడతావు. సో నెమ్మదిగా ప్రజలు భారతదేశంలో ఏదైతే చర్నింగ్ యూపీఏ పేరుతో, ఎన్డీఏల పేరుతో, రకరకాల పేరుతో జరిగిన తర్వాత నరేంద్ర మోడీకి పట్టం కట్టారో ఈరోజు అమెరికాలో కూడా అదే జరుగుతోంది. దీన్ని ఫాలోడ్ అయి రేపు యూరోప్లో జరుగుతుంది. సో ఆల్రెడీ దక్షిణ అమెరికాలో 2-3 దేశాల్లో ఫార్ రైట్ ఊహించని రీతిలో విజయాన్ని సాధిస్తోంది. సో అందువల్ల ఏంటంటే ఈ చర్నింగ్ ప్రపంచవ్యాప్తంగా జరుగుతోంది. ఈ విషయాన్ని ఇటు ఈ ఉదారవాదులు, జాతీయవాదులు ఇద్దరు గుర్తించాలి. ప్రజలు ఈరోజు బేరీ చేసుకుంటున్నారు. ఆ బేరీజు వేసుకునే క్రమంలో ఈరోజు డొనాల్డ్ ట్రంప్ అక్కడ, ఇక్కడ నరేంద్ర మోడీ ఉన్నారు. సో రేపు రాబోయే 4 ఏళ్లలో వీళ్ళిద్దరూ కలిసి ఎలాంటి పరిణామాలు, ఎలాంటి చర్యలు తీసుకుంటారు, ప్రభావాన్ని చూపిస్తారనే దాని మీద ఈ రెండు సిద్ధాంతాల మధ్య జరుగుతున్న చర్చ, పోరు ఆధారపడి ఉంటుంది. దాని ఫలితాలు రేపు భవిష్యత్తులో ఉంటాయి. వీళ్ళు నమ్మకాన్ని గెలుచుకుంటారా, వీళ్ళు నమ్మకాన్ని నిలబెట్టుకుంటారా? మిమ్మల్ని నమ్మారు ఈరోజు ప్రజలు. ఇది ఒక రకంగా ప్రపంచ రాజకీయాల్లో, భారతదేశ రాజకీయాలతో సహా, దక్షిణాసియా రాజకీయాలతో సహా ప్రపంచ రాజకీయాల్లో జరుగుతున్న మార్పు. ఒక కేంబ్రిడ్జి, ఆక్స్ఫర్డ్ల నుంచి తీసుకురాబడిన సామ్యవాద, లౌకికవాద లాంటి కమ్యూనిస్టు వాద సిద్ధాంతాల మీద ప్రజల్లో నమ్మకం పోయింది, వ్యతిరేకత వస్తుంది. ఈరోజు ఆ సిద్ధాంతాల మీద తీవ్రమైన స్థాయిలో చర్చ జరుగుతోంది. ఆ సిద్ధాంతాల పేరుతో మంచి జరిగిందా, చెడు జరిగిందా, ఏం జరిగిందా అన్న చర్చ ఈరోజు అకాడమీషియన్ల దగ్గర నుంచి సామాన్య పౌరుల వరకు జరుగుతోంది. ఈ చర్చ ఫలిత ప్రభావమే ఈరోజు భారతదేశంలో బీజేపీ, అక్కడ డొనాల్డ్ ట్రంప్ ఆవిష్కరణ. ఈ చర్చ ఈ ప్రజాస్వామ్య పద్ధతిలోనే జరుగుతుందా, లేదా రాహుల్ గాంధీ చెప్పినట్లు తీవ్రవాదం వైపు మల్లుతుందా? ఇప్పుడు ప్రూవ్ చేసుకోవాల్సింది వీళ్ళే, రాహుల్ గాంధీ లేదా డెమోక్రట్లే ఈరోజు ప్రూవ్ చేసుకోవాలి. మేము ప్రజాస్వామ్యానికి కట్టుబడి ఉన్నాం, ప్రజల హక్కుల కోసం మేము పోరాడతాం, ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాడతాం, అతివాద తీవ్రవాద పద్ధతుల్లో కాదు. మరి అది ఈరోజు రాహుల్ గాంధీ చేస్తాడా, డెమోక్రాట్లు చేస్తారా? ఈరోజు కూడా బీడెన్ దిగిపోతూ ఏమన్నాడు, నేనే కానీ నిలబడి ఉంటే డొనాల్డ్ ట్రంప్ను ఓడించేవాడినేమో. ఒక రకమైన రెచ్చగొట్టే ధోరణి అది. మీరంతా తర్వాతి తరం, పనికిరాని తరం, కమలా హారిస్ తర్వాత తరానికి సంబంధించింది, ఒబామా తర్వాత తరానికి సంబంధించిన వ్యక్తి, మీరు పనికి మాలిన వ్యక్తులు, నేను చేసుండేవాడిని అని రెచ్చగొట్టడం. అంటే ఈ రెచ్చగొట్టి ఏం సాధిస్తారు మీరు? అసంతృప్తి. సో ఈ రాబోయే 4 ఏళ్లు మటుకు ప్రపంచ రాజకీయాల్లో చాలా ఆసక్తికరమైన చర్చ, పరిణామాలు జరుగుతాయి. అది ఎలాంటి స్థితికి దిశకు వెళ్తుంది అనేది ఈరోజు రాజకీయ విశ్లేషకుల్లో కానీ, సామాజిక విశ్లేషకుల్లో కానీ, సాంస్కృతిక పరమైన అంశాల్లో విశ్లేషణ జరిపే వారికి కానీ ఆసక్తికరంగా ఉండబోతోంది. ఈ జరిగే పరిణామాలని అందరూ స్పష్టంగా గమనించాల్సిన అవసరం ఉంది, అది సామాన్య ప్రజలు. ఎందుకంటే ఇది కేవలం విశ్లేషణలు, టీవీ చర్చలకే కాదు, దాని మీద జరిగే ఫలితాలు, దానివల్ల వచ్చేవి మిమ్మల్ని కూడా ప్రభావితం చేస్తాయి. కాబట్టి సామాన్య ప్రజలు కూడా ఈ చర్చని జాగ్రత్తగా గమనించాలి, విశ్లేషించుకోవాలి, ముందుకు తీసుకెళ్ళాలి. థ్యాంక్ యూ ప్రసాద్ గారు. ఇవి ఈ వారం ఉన్నటువంటి జాతీయ, అంతర్జాతీయ అంశాలపై విశ్లేషణ కార్యక్రమం.